వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. సో మనం పోటీ పరీక్షల్లో శిక్షణా తరగతిలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి మనము షేడ్యూల్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో గత క్లాస్లో మనము షేడ్యూల్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, అందులో అంకశ్రేణి యొక్క నిర్మాణాన్ని మనము డిస్కస్ చేసుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ క్లాస్ని కొనసాగిద్దాం. సో ఇప్పుడు మనకి అంకశ్రేణిలో క్వశ్చన్స్ ఇంకా ఏ రకంగా అడగవచ్చు అని ఒకసారి గమనిస్తే, ఏడు యొక్క మొదటి 10 గుణిజాల మొత్తము ఎంత అని అడగచ్చు. సో 7 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తము ఎంత అన్నాడు అనుకోండి. అంటే ఏంది అర్థము? సో 7 యొక్క మొదటి 10 గుణిజాలు అంటే 7 ఎక్క 7 రాసుకుంటూ వెళ్తే 10th వరకు మనం రాసుకుంటూ వెళ్తాం. సో 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, అట్లా 7 10s 70 అని రాస్తాం. 7 యొక్క మొదటి 10 గుణిజాలు. సరే, ఏంటి మరి ఈ గుణిజాలకి మనకి అంకశ్రేణికి సంబంధం ఏమైనా ఉందా అని గమనిస్తే, 7 నుంచి 14 7 పెరిగింది, 14 నుంచి 21 7 పెరిగింది, 21 నుంచి 28 ఆల్సో 7 పెరిగింది. ఇలా ప్రతిదీ కూడా 7 పెరుగుతూ వస్తూ ఉంది. సో ఇది నిర్దిష్టమైన క్రమంలో పెరుగుతుంది కాబట్టి దీన్ని అంకశ్రేణి అని అంటాం. సో మనకు కావాల్సింది ఏంది? సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. సో సమ్ ఆఫ్ ఎన్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 10, సమ్ 10 ఈజ్ ఈక్వల్ టు, సో 10 పదాలు కాబట్టి 10/2, 2 7s 14 ప్లస్ 10 - 1 అంటే 9 into 7. సో 2 5s 10, దట్ ఈజ్ 5 into 9 63, 63 + 14 77, అంతేగాండి 77. సో 5 7s 35, 5 7s 35. వాట్ ఈస్ ద ఆన్సర్? 385 వాజ్ ద ఆన్సర్. ఓకే. సో ఈ విధంగా మనము 7 యొక్క మొదటి 10 గుణిజాల యొక్క మొత్తాన్ని మనం రాస్తాం. సో ఈ రాస్తున్న క్రమంలో మీరు ఒక అంశాన్ని గమనించండి. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని గుణిజాలో అందులో సగం n/2. ఈ 77 ఎక్కడి నుంచి వచ్చింది? సో 7 + 70 అంటే మొదటి గుణిజము మరియు చివరి గుణిజముల మొత్తము. 7 1s 7 ప్లస్ 7 10s 70 అంటే ఇట్స్ మీన్స్ 7 of 1 + 10 11గా మనం రాస్తాము. అంటే మనం ఏమని రాస్తామంటే, ఏదైనా ఒక ఏ అనే సంఖ్య యొక్క n గుణిజాల మొత్తము, n గుణిజాల మొత్తం రాయాలనుకుంటే ఇట్ విల్ బి n/2 into a of n + 1. దీని మీద ఏమని రాస్తారంటే n into n + 1/2 into aగా మనం రాస్తాం. సో n into n + 1/2 a అనేది a అనే పదం యొక్క మొదటి n గుణిజాల యొక్క మొత్తము, మొదటి n గుణిజాల యొక్క మొత్తంగా మనం రాస్తాం. సో డైరెక్ట్గా ఇలా అడిగాడు అనుకోండి, 20 యొక్క 10 గుణిజాల మొత్తము, 20 యొక్క 10 గుణిజాల మొత్తము ఎంత అన్నాడు అనుకోండి. 20 యొక్క 10 గుణిజాల మొత్తం అంటే 10 into 11/2 into 20. సో 2 10s. సో 10 10s 100, దట్ ఈస్ 1100. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 1100 ఈజ్ ద ఆన్సర్. సో 20 యొక్క 10 గుణిజాల మొత్తం ఏమవుతుందంటే 1100 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనము శ్రేణుల్లో ఆ గుణిజాల మొత్తాన్ని కనుగొనడానికి మనం దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది, రైట్? సో శ్రేణుల్లో ఇంకొక ఇంపార్టెంట్ శ్రేణి ఏంటి అని అంటే దాన్ని గుణశ్రేణి అని అంటాం. గుణశ్రేణి, గుణ అంటే గుణించడము. అంటే ఒక పదాన్ని తర్వాతి పదం ఏర్పడడం కోసము ఒక నిర్దిష్ట సంఖ్య చేత గుణించవలసి ఉంటుంది. దాన్ని జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటాం, జీపీగా మనము చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే సంఖ్య ఉందనుకోండి. 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 అవుద్ది, 6ని 2తో మల్టిప్లై చేస్తే 12 అవుద్ది, 12ని 2తో మల్టిప్లై చేస్తే 24 అవుద్ది, సో ఆన్. ఈ విధంగా అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 2ని మల్టిప్లై చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 2ని మల్టిప్లై చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 2ని మల్టిప్లై చేస్తున్నాము. సో అయితే నిర్దిష్ట సంఖ్యని మల్టిప్లై చేస్తామో దాన్ని ఏమంటారు అని అంటే, ఈ 2 అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? 3/6
2 కాదు 6/3 2, 6/3 అనేది 2, 12/6 అనేది 2, 24/12 అనేది 2, 3 2s 6, 6 2s 12, 12 2s 24. అంటే ఇప్పుడు టర్మ్ 2, సో టర్మ్ 2 టర్మ్ 1 ఈజ్ ఈక్వల్ టు టర్మ్ 3 టర్మ్ 2 ఈజ్ ఈక్వల్ టు టర్మ్ 4 టర్మ్ 3 ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా గమనించండి, ఇది టర్మ్ n టర్మ్ n-1. సో ఏదైనా రెండు సంఖ్యల యొక్క భాగాహారాన్ని a/b రూపాన్ని ఏమంటాం మనం దాన్ని నిష్పత్తి అని అంటాం, రేషియో. సో దీన్ని సామాన్య నిష్పత్తిగా పేర్కొంటారు, కామన్ రేషియో అని అంటాం, సామాన్య నిష్పత్తి. దీన్ని స్మాల్ r చేత సూచిస్తారు. సో ఇప్పుడు మొదటి పదం a, కామన్ రేషియో r, rని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, a ఇంటూ r. ఏ ఇంటూ ఆర్కి ఇంకో ఆర్ని మల్టిప్లై చేస్తే r², దీనికి ఇంకో ఆర్ని మల్టిప్లై చేస్తే r³, సో ఆన్, ఏ ఇంటూ ఆర్. మీరు జాగ్రత్తగా గమనించండి, మొదటి పదంలో దెర్ ఈజ్ నో ఆర్, రెండవ పదంలో ఒక్క ఆర్ ఉంది, మూడవ పదంలో 2 ఆర్లు ఉన్నాయి, నాలుగవ పదంలో 3 ఆర్లు ఉన్నాయి. అంటే ఎన్నవ పదం ఉంటుందో దాని యొక్క ఘాతం ఒకటి తక్కువ ఉంటుంది. కాబట్టి 10th టర్మ్ ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్ a ఇంటూ r⁻n-1గా మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద nth టర్మ్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్? ద tn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1గా మనం రాయడం జరుగుద్ది. ఓకే, సో tn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r⁻n-1ని మనం రాస్తాం. ఇది nth టర్మ్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్. సో a ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది geometrical progression, r is called common ratio of the given terms, that has t2/t1, t3/t2, t4/t3, tn/tn-1గా మనం చూడడం జరుగుతుంది. దాన్ని సామాన్య నిష్పత్తి rగా పరిగణిస్తాం. మరి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, సో ఇక్కడ 1 1 1 1 1 1 1 1 1 1, రైట్. సో ఇది ఒక శ్రేణి అవుతుందా కాదా, అయితే ఏ శ్రేణి అవుతుంది అని గమనిస్తే, సరే ఇది ఒకటిని ఒకటిచే మల్టిప్లై చేస్తున్నాము, ఒకటిని ఒకటిచే మల్టిప్లై చేస్తున్నాము, ఒకటిని ఒకటిచే మల్టిప్లై చేస్తున్నాము, లేదంటే ఒకటికి 0 కలుపుతున్నాము, లేదంటే ఒకటికి 0 కలుపుతున్నాము, లేదంటే ఒకటికి 0 కలుపుతున్నాము. ఓకే, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది బై ద కామన్ డిఫరెన్స్ విత్ 0. జామెట్రికల్ ప్రోగ్రెషన్ అవుతుంది ఫర్ ద కామన్ రేషియో 1. ఇలాంటి శ్రేణిని ఏమంటారంటే స్థిర శ్రేణి అంటాం. అంటే పదాలు స్థిరంగా ఉంటాయి, మారవు, దీన్ని స్థిర శ్రేణిగా మనం పేర్కొనడం జరుగుద్ది. అయితే ఇది ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, జామెట్రికల్ ప్రోగ్రెషన్లో సేమ్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసామో ఇక్కడ కూడా అదే విషయాన్ని మనము డిస్కస్ చేస్తాం. సో ఏమని చూస్తాం ఇక్కడ అని అంటే, a is equal to 5, r is equal to 2, then term 5 is equal to ఎంత? ఓకే, సో r is equal to 2 అన్నాడంటే ఇట్ ఈస్ మీన్ బై ఇన్ GP అని అర్థం. సో ఇది ఒక గుణశ్రేణిలో అని అర్థం. గుణశ్రేణిలో మొదటి పదం ఇచ్చాడు, సామాన్య పదం ఇచ్చాడు, అండ్ 5వ పదాన్ని కనుక్కోమంటున్నాడు. కాబట్టి 5వ పదం t5 is equal to t5 is equal to, so a is 5, r is 2. సో 2 యొక్క పవర్ని ఏం చేయాలి, 5వ పదం కాబట్టి ఒకటి తగ్గించి రాయాలి, 2^4. 2^4 అంటే 2, 2 to the 4, 4 to the 8, 8 to the 16. That is equal to 5 into 16. The t5 is equal to 80. What is the value? t5 is equal to 80. సో ఇలా ఏంటది పదము యాక్చువల్గా 5, 5 2s 10, 10 2s 20, 20 2s 40, 40 2s 80, 40 2s 80. మీరు ఇక్కడ గమనించండి, 5కి 2 మల్టిప్లై చేసినాం, 10కి 2 మల్టిప్లై చేసినాం,
రెండు మల్టిప్లై చేసాం మనకు కావాల్సిన 5వ టర్మ్ 80 అని రాయడం ద్వారా వస్తుంది. అదేవిధంగా చేయడం ద్వారా కూడా వస్తుంది. మీకు చేయడంలో కన్ఫ్యూజన్ ఉంటే రాస్తూ వెళ్ళండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సరే, మరి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రాయలేమో మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్లో అంటే బ్రహ్మాండంగా మనం రాయొచ్చు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఇఫ్ ఏ ఈజ్ ఫస్ట్ టర్మ్, ఆర్ ఈజ్ ద కామన్ రేషియో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ 1 గ్రేటర్ దెన్ 1, రైట్ అండ్ గ్రేటర్ దెన్ 1 అయితే దట్ ఈజ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అనేది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ యొక్క ఫార్ములా ఇందులో మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో. లెట్స్ సి ఎలా అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం తీసుకుందాం. సో ఇప్పుడు 5 + 10 ఇక్కడ చూద్దాం, 80, 100, 140, 150, టోటల్ ఏమైంది ఇక్కడ 155 అయింది. సో ఫార్ములాలో అప్లై చేసి చూద్దాం. అంటే అన్నిటిని విడివిడిగా రాసి యాడ్ చేస్తే 155 అయింది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తే సో ఏ వాల్యూ ఎంత 5, ఆర్ పవర్ ఎన్ ఎంత 2 పవర్ 5, ఎందుకంటే 5 పదాలు కాబట్టి, -1 బై ఆర్ మైనస్ 1, సో 2 మైనస్ 1, సో 5 ఇంటూ దిస్ ఇస్ 2 పవర్ 5 అంటే 32, 32 మైనస్ 1 అంటే 31 బై 2 మైనస్ 1 అంటే 1, 5 1s 5, 5 3s 15, 5 3s 15 అవుతుంది. ఇది ఏంటిది, ఇది మనకు కావాల్సిన సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -2 అయింది అనుకోండి సేమ్ ప్రాబ్లంలో. సో మనం దీన్నే ఇంకొక దానికి అప్లై చేసి చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఆర్ ఈజ్ ఈక్వల్ టు -2, దెన్ టర్మ్ 5 వాల్యూ ఏమవుతుంది అని ఒకసారి చూస్తే, సో 5 నెక్స్ట్ పదం 5 ఇంటూ -2 -10, -10 ఇంటూ -2 +20, +20 ఇంటూ -2 -40, -40 ఇంటూ -2 +80. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు -2 సామాన్య నిష్పత్తి కనుక నెగిటివ్లో ఉంటే మనకు అది ఒకటి పాజిటివ్ టర్మ్, ఒకటి నెగిటివ్ టర్మ్, పాజిటివ్ టర్మ్, నెగిటివ్ టర్మ్ అనేది రావడం జరుగుద్ది. యాజ్ పర్ ద ఫార్ములా ఏమవుద్ది, T5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కదా మనం రాసేది. సో ఏ అంటే 5, ఆర్ అంటే ఎంత, ఆర్ వాజ్ -2, సో T5 అంటే 5 మైనస్ 1 ఇట్ వాజ్ 4. నెక్స్ట్ 5 ఇంటూ, సో ఏదైనా నెగిటివ్ నెంబర్కి ఈవెన్ పవర్ ఉంటే, అది మనకి పాజిటివ్ టర్మ్గా మారుద్ది. నెగిటివ్ పదానికి నెగిటివ్ నెంబర్కి ఆడ్ పవర్ ఉంటే అది మనకి నెగిటివ్ వాల్యూగా వస్తుంది. -2 పవర్ 4 అంటే 2, 4, 8, 16, దట్ ఈజ్ పాజిటివ్ 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 80, వాల్యూ 80. రైట్, ఇప్పుడు దీన్ని సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రాయడానికి ట్రై చేద్దాం. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సో యాడ్ చేద్దాం. 80 + 20 100, 100 + 5 105, 105 - 50 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 55. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకటి ఫార్ములా ఏంటండి, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1గా రాసాం. సో ఏ అంటే ఎంత 5, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎంత, సో 2 పవర్ దట్ ఈజ్ -2 పవర్ 5 -32, దట్ ఈజ్ -1 బై, సో ఆర్ అంటే -2 -1. సో చూడండి ఇదంతా మైనస్లో వస్తుంది, -33 బై -3, సో 3 3 క్యాన్సల్, 3 11s 11 5s 55, అంతేనది 11 5s 55. అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 -1 బై ఆర్ -1గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చిన ఆన్సర్ 55, మనకు వచ్చింది కూడా అంతా 55. కానీ పుస్తకాలు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఈ విధంగా ఉంటుంది చూడండి ఫార్ములా, ఏ ఇంటూ సో 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్గా ఉంటుంది. సో ఏ ఈజ్ ఏ 1 మైనస్ ఆఫ్, సో -2 పవర్ ఎన్ దట్ ఈజ్ -32, ఇట్ కెన్ బి +32, అండ్ 1 మైనస్ ఆఫ్ -2 అంటే +3, దట్ ఈజ్ 5 ఇంటూ 33/3,
3 11s. So the answer is equal to 55. What is the answer? 55. అంటే ఫార్ములా నువ్వు చిన్నగా ఈ ఆర్ పవర్ ఎన్ని కాస్త 1 మైనస్ ఆర్ పవర్ ఎన్గా రాసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు వెదర్ ఆర్ ఈజ్ లెస్ దెన్ 1 అనేది అయినప్పుడు, ఆర్ అనేది 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆర్ అనేది 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది జామెట్రికల్ ప్రోగ్రెషన్ నుంచి. సో ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనిస్తే కొన్ని రకాల క్వశ్చన్స్ ఏంటంటే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రశ్నల రూపంలో అడుగుతాడు. అలాంటి వాటిని మనము కొంచెం ఆలోచించి అది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటుందా, అర్థమెటికల్ ప్రోగ్రెషన్లో ఉంటుందా అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వారంలో ఒక వ్యక్తి ఆదివారం మొదలుకొని ఆదివారం మొదటి రోజు 100 రూపాయలు, తరువాతి రోజు 200 రూపాయలు, ఆ తర్వాతి రోజు ముందటి రోజుకి రెట్టింపు 400 రూపాయలు, ఆ తర్వాతి రోజు 800 రూపాయలు, ఇలా వారం అంతా పొదుపు చేస్తే అతని మొత్తం పొదుపు ఎంత? అన్నది ప్రశ్న. సో ప్రశ్నలు గమనించాల్సింది ఏంది? ఇప్పుడు ఫస్ట్ డే సండే 100 రూపాయలు వచ్చినాయి, సెకండ్ డే నాడు 200 పొదుపు చేశాడు, థర్డ్ డే రోజు 400 పొదుపు చేశాడు, ఫిఫ్త్ డే రోజు 800 పొదుపు చేశాడు, ఫోర్త్ డే 800 పొదుపు చేశాడు, ఫిఫ్త్ డే రోజు 1600 పొదుపు చేశాడు, ఫిఫ్త్ రోజు, సిక్స్త్ డే రోజు 3200 పొదుపు చేశాడు, అండ్ సెవెంత్ డే రోజు 6400 రూపీస్ని పొదుపు చేయడం జరిగింది. అంటే 100కి 200, 400, 800, 1600, 3200. అంటే ఏం పెరుగుతుంది ఇక్కడ అంటే ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ డబల్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్. సో ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే 7 సార్లు 7 రోజుల తర్వాత పొదుపు చేసిన మొత్తం ఎంత అని అడిగితే ఏం చెప్తాం మనం? సో ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1ని రాస్తాం. 100 ఇంటూ సో 2 పవర్ 7 మైనస్ 1 బై 2 మైనస్ 1. సో 100 ఇంటూ వాట్ అబౌట్ 2 పవర్ 7? సో 2 to the 4, 4 to the 8, 8 to the 16, 32, 64, 128, 128 నుంచి ఒకటి పోతే 127, 12700. ఇన్ ఏ వీక్ ఈ సేవ్స్ 12,700 రూపీస్. ఓకే, సో మీరు ట్రై చేయండి. ఒకరోజు 100 రూపాయలు దావండి, 200 రూపాయలు దాచుకోండి, 400, 800 దాస్తే మీకు వారానికి 12,700 రూపాయల పొదుపుగా మీకు రావడం జరుగుతుంది. రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏమవుతాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్లోను క్వశ్చన్స్ మనకి పాపులేషన్ ప్రాబ్లమ్స్లోను మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లోను రావడం జరుగుద్ది. వాటిని ఏ విధంగా అడగడం జరుగుద్ది అని ఒక్కసారి మనం గమనిస్తే, బ్యాంక్ ఒక డిపాజిట్ని 7 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు నికర మొత్తంగా ఇచ్చును. ఒక డిపాజిట్పై రెట్టింపు నికర మొత్తంగా ఇచ్చును. ఒక వ్యక్తి తన పాప పుట్టిన వెంటనే 2 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే పాప యొక్క 28వ సంవత్సరం నైట ఎంత మొత్తాన్ని పొందును? 28వ సంవత్సరం ఏట ఎంత మొత్తాన్ని పొందును? నువ్వు గమనించాల్సింది ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుంది. ఆయన 2 లక్షలు పొదుపు చేశాడు. ఓకే, రైట్. సో ఇక్కడ వెరీ సింపుల్. ఆన్ ద డిపాజిట్ డే 2 lakhs పుట్టగానే పొదుపు చేస్తే పాప యొక్క 7వ ఏట ఆయనకు రెట్టింపు డబ్బులు వస్తాయి, 4 lakhs వస్తాయి. కానీ 4 lakhs తీసుకోలేదు, అట్లే కంటిన్యూ చేశాడు.
నెక్స్ట్ 7th అంటే 14వ సంవత్సరంలో మళ్ళీ డబుల్ అవుతాయి. అంటే అక్కడ డిపాజిట్ ఎంత ఉంటే అంత డబుల్ అవుద్ది. ఇంత 2 ఉండే కాబట్టి 4 అయింది, ఇప్పుడు 4 ఉంది కాబట్టి 8 అవుద్ది. నెక్స్ట్ 21వ ఏట ఆ డబ్బులు 16 లక్షలు అవుతాయి. 28వ ఏట ఆ డబ్బులు 32 లక్షలు అవుతాయి. అంటే ఆయన పాప పుట్టగానే డిపాజిట్ చేసిన పైకము 2 లక్షలు, అది 28వ ఏడు వచ్చేసరికి 32 లక్షలైంది. ఓకే, అంటే మర్చిపోయండి చేసి. సో దిస్ ఈజ్ పవర్ ఆఫ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఆర్ పవర్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మనం పేర్కొనడం జరుగుతుంది. రైట్ అండి. సో ఈ విధంగా మనకి ప్రశ్నల్ని రావడం జరుగుతుంది. సో చూసుకోవాలి జాగ్రత్తగా. ఇచ్చిన ప్రశ్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉందా అన్నది గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంకా అడుగుతాడు, ఒక వ్యక్తి జనవరి 1వ తేదీన ₹1, జనవరి 2వ తేదీన ₹2 కలిపి ₹3, అలా ప్రతిరోజు అదనంగా ₹2 చేర్చి పొదుపు చేసినట్లయితే ఆ నెలలో ఆ మొత్తము ఏ రోజు కనిష్ట వర్గ మరియు ఘన సంఖ్యకి సమానమగును. అంటే ఇది కొంచెము డెప్త్ ఉన్న అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఏమంటున్నాడంటే జనవరి 1వ తేదీన ₹1 డిపాజిట్ చేస్తున్నాడు, జనవరి 2వ తేదీన ₹2 యాడ్ చేసి ₹3 డిపాజిట్ చేస్తూ ఉన్నాడు, తర్వాత ₹2 యాడ్ చేసి ₹5 డిపాజిట్ చేస్తున్నాడు. అలా డిపాజిట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏ రోజున అది అంటే అప్పటి వరకు అది ఒక వర్గ సంఖ్యకు మరియు ఘన సంఖ్యకి సమానం అవుతుంది అని అంటున్నాడు. రైట్ అండ్ లెట్స్ సీ. సో ఫస్ట్ రోజు ₹1 డిపాజిట్ చేసాం, సెకండ్ రోజు ₹3 డిపాజిట్ చేసాం, అంటే మొత్తం ఎంత అయింది? ₹4 అయింది. ఇది సమ్ అండి, రైట్ అండి, క్యుములేటివ్ సమ్. మొదటి రోజు ₹1 ఉంది. ఇది పర్ఫెక్ట్ వర్గం అవుతుంది కానీ ఘనం కాదు. సరే ఓకే. సో జనవరి 3rd రోజు మనకి ఏమైంది? ₹5 యాడ్ చేసినాం, ₹5 యాడ్ చేస్తే ₹9 అయింది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ ఘనం కాదు. నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు వెయిట్ చేసి 5కి 2 కలిపి ₹7 యాడ్ చేసినాము. సో నెక్స్ట్ డే నాడు ₹16 అయింది. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ద క్యూబ్. 5th గమనిస్తే ₹9, 16 + 9 ₹25 అయింది. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. అండ్ 6th డే నాడు చూసినట్లయితే ₹11 వే యాడెడ్, దట్ ఈజ్ 25 + 11 ₹36 ఈజ్ ఆల్సో ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ బట్ నాట్ క్యూబ్. నీకు వర్గం కావాలి, ఘనం కావాలి. అండ్ ద 7th డే నాడు చూసినట్లయితే ₹13 యాడ్ చేసాం, 36 + 13 ₹49. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ ద స్క్వేర్. ద 8th డే నాడు కనుక మనం గమనించినట్లయితే ఆన్ ద డే ఆఫ్ 8th వి అబ్జర్వ్ దట్ 13 + 15, ఓకే. సో అంటే 49 + 15 ఏమవుతుంది? ₹64 అవుతుంది. వెన్ యూ అబ్జర్వ్ ద ₹64, దిస్ ఈజ్ ద 4 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. అంటే ఏ రోజు? జనవరి 8వ తేదీ నాటి మొత్తము, 8వ రోజు యొక్క మొత్తము అదొక పర్ఫెక్ట్ క్యూబ్కి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి సమానం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు కూడా మనం అడగడం జరుగుద్ది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ పోవాలి. ఉన్నదేంది? అంకశ్రేణి. ఈ అంకశ్రేణి ఏం శ్రేణి? ఇది ఒక బేసి సంఖ్యలు కలిగిన శ్రేణి. సో ఈ బేసి సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుంది మనకి జనరల్గా అని అంటే n × n + 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, అంటే n వాల్యూ ఏది తీసుకుంటే అది స్క్వేర్ అవుద్ది, యాజ్ వెల్ యాజ్గా అదొక క్యూబ్గా మారుతుంది అన్నది మీరు ఇక్కడ గమనించండి. సో ఎలా తెలుస్తుంది నీకు క్యూబ్గా మారుద్ది అని గమనిస్తే 8 × 9/2, సో 2 4s. మీరు గమనించినట్లయితే ఇది 4 9
ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. సో n అంటే ఎంత? 8. అంటే 8 వరుస బేస్ సంఖ్యల యొక్క మొత్తంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో 8 కాదు, ఇది 4th 8 కదా, రైట్. 1st 2nd 3rd 4th 5th 6th 7th 8th. సో 8 బేస్ సంఖ్యల యొక్క మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. 8 బేస్ సంఖ్యల యొక్క మొత్తంగా మనం చూస్తే సో n ఇంటూ n+1/2 అనేది కాకుండా రైట్ అండి. సో ఫార్ములా ఏమక్కర్లేదండి, మీరు జనరల్గా ఒకసారి చూడండి. అంటే మీరు జమ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆప్షన్స్ ఉంటాయి, 6th డేనా, 7th డేనా, 8th డేనా, 9th డేనా అని. సో మీరు 6th or 7th or 8th అనే డేని మీరు అక్కడ గుర్తుపెట్టుకుని కనుక చేసుకున్నట్టయితే ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. మీరు అంత సింపుల్గా దీన్ని మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది, సాల్వ్ చేస్తాము కూడా. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ పైన మనకు రాబోయే ప్రశ్నలు. సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.